నమస్తే వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కుమ్మెరలో PRLIS ప్యాకేజ్ 8 స్టేజ్ 3 పంప్ హౌస్ తో పాటు వట్టెం రిజర్వాయర్కు సంబంధించిన ప్యాకేజీలు 9, 10, 11 పనులను పరిశీలించారు. అనంతరం ప్యాకేజ్ 3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజ్ 2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజ్ 1 డెలివరీ సిస్టమ్ ప్రాంతాలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో ప్రయాణించి పంప్ హౌజుల నిర్మాణ పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించిన ముఖ్యమంత్రి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్తూరులోని కరివేన రిజర్వాయర్ వద్ద PRLIS ప్యాకేజీలు 14, 15 కింద జరుగుతున్న పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా భత్పూర్ మండలం కొత్తూరులోని కరివేన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదని ఆరోపించారు. పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, గత 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టుల కోసం 8,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. భూసేకరణ పూర్తి చేసి రాబోయే 2 ఏళ్లలో జిల్లాలోని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. జడ్చర్ల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు బిడ్డగా గత 2 రోజులుగా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించారని, వలసలు ఆగాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కావాలని అన్నారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరులో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దండపూర్ నిర్వాసితులకు 800 కోట్లు ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టుల కోసం 8,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్వహిస్తున్నామని, చదివే పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సీఎం అన్నారు. 15 లక్షల రేషన్ కార్డులు, 4.50 లక్షల ఇందిరమ ఇండ్లు, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 10,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై, తమ 2.5 ఏళ్ల పాలనపై చర్చకు రావాలని కేసీఆర్కు సీఎం సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటి ఒప్పందం తీసుకురావడం తన బాధ్యతని, పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం ఉంటుందని, 2029లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఔర్ ఏక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సభలో నినదించారు. గచ్చిబౌలిలో నిర్వహించిన సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి పాల్గొన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లకు కాకుండా క్రీడా మైదానాలకు అలవాటు పడాలని సూచించిన మంత్రి, ఓటమి గెలుపుకు తొలిమెట్టని అన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందని, సీఎం కప్ 3వ ఎడిషనల్ 5 లక్షల మంది క్రీడాకారుల భాగస్వామ్యమే లక్ష్యమని తెలిపారు. బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద PDSU నేతల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో పాటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించిన ఆందోళనకారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆందోళన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై వట్టపల్లిలోని గురుకృప ఫంక్షన్ హాల్లో భారీ సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులు పట్నం మాణిక్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే వారికి సభ్యత్వం ఇవ్వాలని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని కేడర్ స్పష్టం చేసింది. తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ నాయకత్వమే అవసరమని పేర్కొన్న నేతలు సభ్యత్వ నమోదును పండగలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు భారీ స్థాయిలో మెరుపుదాడులు నిర్వహించారు. దాదాపు 500 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి 113 స్పా సెంటర్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టగా పలు కేంద్రాల్లో అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. కస్టమర్ల వివరాల నమోదు, నిబంధనల అమల్లో తీవ్ర లోపాలు బయటపడగా స్పా సెంటర్ల నిర్వాహకులతో పాటు భవన యజమానులను కూడా పోలీసులు విచారించారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పుడు మనకి ఇప్పటికైతే రిపీట్ కేసెస్ ఆర్ ఐడెంటిఫై అయ్యాయండి. 1, 2 థెరపిస్ట్ ఎవరు కూడా రిజిస్టర్డ్ థెరపిస్ట్ కాదంటేనే దే ఆర్ యూజ్డ్ ఓన్లీ టు డూ ఇల్లీగల్ యాక్టివిటీస్. అప్ టు 3 years యాజ్ పర్ ద BNSS అప్ టు 3 years ఉంది. ఒకవేళ ఇఫ్ దే ఆర్ రిపీట్ అఫెండర్స్ వీ కెన్ గో ఫర్ PD ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఆర్గనైజ్డ్ వే. దీంట్లో మనం ఇంకా ఇప్పుడే నేను చెప్పలేను ఎవరు ఆర్గనైజ్డ్ అఫెండర్స్ అని. అంటే డిఫరెంట్ వీళ్ళకు సిటీలో కూడా కేసెస్ ఉండొచ్చు, హైదరాబాద్ సిటీలో, లేదంటే సైబరాబాద్ లో కూడా ఉండొచ్చు, లేదంటే ఏదైనా జిల్లాల్లో కూడా ఉండే ఛాన్స్.
రంగారెడ్డి జిల్లా కోహెళ్ల ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి ఫ్రూట్ మార్కెట్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వివాదం ముదురుతోంది. రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించకుండా భూములను స్వాధీనం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు కోసం మొదట గుర్తించిన భూములను పక్కన పెట్టి కొత్త సర్వే నెంబర్లలో భూములను ఎంపిక చేయడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. భూముల ఎంపికలో అక్రమాలు జరిగాయని, దీనివల్ల కొందరికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆరోపించారు. తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపడ్డారు. రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించి వారి అంగీకారం తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులకు భంగం కలిగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీరు ఇనాగ్రేషన్ చేస్తే దాని మీద ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి, వాస్తవాలు తెప్పించుకోండి. మార్కెటింగ్ ఆఫీసర్లు ఏమంటా ఉన్నారు, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ఏమంటా ఉన్నారు, వాళ్ళు కాదు కలెక్టరేట్ లో వాళ్ళు ఏమంటున్నారు, అదే విధంగా ఇంజనీరింగ్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రొసీడ్ కాండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా రైతాంగాన్ని మభ్యపెట్టి వాళ్ళను అరెస్ట్ చేసి ఇలా ఫౌండేషన్ వేసినంత మాత్రాన, ఇనాగ్రేషన్లు చేసినంత మాత్రాన పనులు అవుతాయా, చేయడం జరుగుతుందా, ఆ ప్లేస్లో జరుగుతుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆనాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతాంగం వేరే వాళ్ళ పొజిషన్ ఉంటే కూడా రైతుల పొజిషన్లో ఉన్నది అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి వాళ్ళని చూపించి వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళని వెకెట్ చేయించి ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు, 50-60 ఎకరాలు దున్నుకొని బతా ఉన్నారు. గుట్టలు కూడా వాళ్ళు మేపుకోవడం జరుగుతుంది, పశువులను మేపుకోవడం జరుగుతుంది. వాళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితిని ఏకదాటిగా రాత్రి తెల్లవారుజామునే 5 గంటలకు వచ్చి వాళ్ళను వెకెట్ చేయించి పంపించేసి ఇవాళ దున్నడమో లేకపోతే లెవెల్ చేయడమో జరుగుతూ ఉంది. అదంతా కూడా ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన ఆలోచన ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు చెప్పాలి కదా. సీఎం ఆఫీస్ నుంచి ప్రపోజల్ వస్తే సార్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది, అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి డబ్బులు పేమెంట్ చేయండి, వాళ్ళకి చేసిన తర్వాత పొజిషన్ తీసుకోండి అని చెప్పాలి కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఆఖరికి ఎంతవరకు వచ్చింది అని అంటే అరెస్ట్ చేసిన దాంట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్స్ కౌన్సిలర్స్ ఉన్నారు. అన్న ఎవరు కూడా క్షమించే పరిస్థితిలో లేరు. ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎక్స్ కౌన్సిలర్స్ ఉన్నటువంటి బాలరాజు కానీ ధనరాజు కానీ వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో? వాళ్ళు ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఒకరి మెప్పు పొందడానికి ఒక ఆయన చేస్తూ ఉంటే ఒక ఆయనకు మంత్రి పదవి వస్తుందేమో ఈ కార్యక్రమం చేస్తే అని అనుకుంటా ఉన్నాడు. కానీ మంత్రి పదవి కానీ ఇంకా మెప్పు కోసం కానీ ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలే ఇబ్బంది పెట్టేది. ఇది 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇష్యూ. 100 సంవత్సరాలు ముందుగా పోయేటందుకు ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఆలోచన లేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇలా తొందరగా చేసి ఉంటే ఈ 2.5 సంవత్సరాల్లో చేసి ఉంటే ఇప్పటి వరకు మార్కెటింగ్ అయిపోయేది. ఇవాళ 50 లక్షల రూపాయలు రెంట్ కడతా ఉన్నారు. వారికి గవర్నమెంట్ నుంచి మార్కెటింగ్ నుంచి 50 లక్షలు కడతా ఉన్నారు ప్రతి నెల. మరి ఎంత డబ్బు వృధా అవుతా ఉంది 2.5 సంవత్సరాల నుంచి అని అడుగుతా ఉన్నా. అవగాహన ఆలోచన లేదు, రివ్యూ లేదు, అధికారులను పిలుచుకొని ఏం చేద్దామని పలకరింపులు లేవు. మరి ఎక్కడ పోతా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికైనా ఇప్పటికైనా ఏదైతే మీరు ఫ్రూట్ ప్రాసెసింగ్ లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ ఇంకా ఏదో చేస్తామని చెప్పేసి ఏదైతే ఆలోచన పెట్టుకున్నారో అది మీరు 167/1లో చేయండి. రైతులకు డబ్బులు ఇచ్చిన తర్వాత చేయండి. ఆ కార్యక్రమం చేసిన తర్వాత 167 వాళ్లకు కేటాయించండి. యథావిధిగా ఇక్కడ ఉన్నటువంటి డిపిఆర్ కానీ ఎస్టిమేట్స్ కానీ అన్ని చేసినట్టు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇమీడియట్ గా ఇది స్టార్ట్ చేస్తే 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను, సలహా ఇస్తా ఉన్నా. చూడండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా తెప్పించుకోండి. విజిలెన్స్ లో లేకపోతే ఇంటెలిజెన్స్ లేకపోతే ఉన్న అడ్మినిస్ట్రేషన్లోనో మీరు వాస్తవాలు తెప్పించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఫౌండేషన్ వేసే ముందే మీరు ఈ యొక్క తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే ఫౌండేషన్లు వేసినాయి, ఎక్కడ కూడా మీరు చేయనటువంటి పరిస్థితి. ఫౌండేషన్లు మాత్రం బ్రహ్మాండంగా వేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కూడా చాలా ఫౌండేషన్లు వేశారు, కూడా కార్యక్రమాలు జరగలే. ఆ ఫౌండేషన్ వరకే పరిమితం అవుతా ఉన్నది. ఇది కూడా అట్లా అవుతుందేమో అని మాకు భయం అవుతా ఉంది. కాబట్టి 507, 538 సర్వే నెంబర్లో ఖచ్చితంగా ఫ్రూట్ మార్కెటింగ్ అక్కడనే పెట్టాలని చెప్పేసి ప్రాసెస్ కాదు,
ఆ ప్రాసెసింగ్ మాత్రం 167/1లో చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడడం జరుగుతూ ఉంది, చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఆల్రెడీ మేము ఒకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆ ప్లాట్ సైట్లో పోయి ఎక్కడో చేంజ్ చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ ఇస్తూ ఉన్నారు, దారాదత్తం చేస్తూ ఉన్నారని చెప్పి హరీష్ రావు గారి నాయకత్వంలో మేము అందరం కూడా పెద్ద ఎత్తున సభ ఏర్పాటు ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు చేసిన తర్వాత ఆలోచన ఒక 3 months వరకు ఉన్నారు, కామ్గా ఉన్నారు. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు 167లో మేము షిఫ్ట్ చేస్తా ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో వీకెండ్స్ అర్ధరాత్రి వేళలో బైక్ రేసింగ్లు, ప్రమాదకర స్టంట్లతో హల్చల్ చేస్తున్న యువకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రీల్స్, సోషల్ మీడియా వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై విన్యాసాలు చేస్తున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు 5గురిని అరెస్ట్ చేసి 5 బైకులు, ఒక కారును సీజ్ చేశారు. టీహబ్, ఐకియ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ప్రమాదకర కార్యకలాపాలు స్థానికులకు, ఐటీ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో స్టంట్ల వీడియోలు పోస్ట్ చేస్తూ ఇతర యువతను ప్రేరేపిస్తున్న 35 ఖాతాలను గుర్తించి వాటిపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇకపై ఐటీ కారిడార్లో బైక్ రేసర్ల కదలికలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచనున్నట్లు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ హెచ్చరించారు. రేసింగ్లు, స్టంట్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలు శిక్షలు కూడా విధిస్తామని స్పష్టం చేశారు. టీహబ్ ఏరియా, నిలుఫర్ ఏరియా, ఇది ఐకియా, ఈ చుట్టుపక్కల ఏం ఏరియా ఉంది, అక్కడే రీసెంట్గా మేము చూసాము చాలా ర్యాష్ డ్రైవింగ్, స్టంట్, రీల్ మేకింగ్ ఇలాగా చాలా ఇష్యూస్ జరిగింది. దీని కారణం ఇప్పుడు మనకు 2 ఇష్యూస్ ఉంటాయి. నంబర్ 1 పబ్లిక్ సేఫ్టీ, రోడ్స్ ఇప్పుడు సేఫ్ లేదు, పేవ్మెంట్ సేఫ్ లేదు. అండ్ సెకండ్ ఒక న్యూసెన్స్ వాల్యూ పెరిగింది. దీనికి డీల్ చేయడానికి ఇప్పుడు సిస్టమేటిక్గా మేము కొన్ని సొల్యూషన్స్ ఇప్పుడు డిసైడ్ చేశాము. నంబర్ 1 ఇప్పుడు పార్కింగ్ గురించి మేము సరిగ్గా అన్ని ఏరియాస్కి మార్కౌట్ చేస్తాము. ఓన్లీ పార్కింగ్ అప్రూవ్డ్ ఏరియాలో పార్క్ చేస్తే అప్పుడు వెహికల్ సేఫ్ ఉంటుంది. లేకపోతే నో పార్కింగ్లో పార్క్ చేసిన బండి అన్నిది టోయింగ్ అవుతుంది. టోయింగ్ తర్వాత ఏం ప్రొసీజర్ ఉంటుంది అదే ఫాలో అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు లాస్ట్ 2-3 months నుంచి మేము చేస్తున్నాము, కానీ ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా మన పోలీస్ ఆఫీసర్స్కి మొబైల్లో పెట్టి మేము నాకాబందీ చేస్తాము. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 11 to 2 o'clock అనేది ఖచ్చితంగా గట్టిగా మన వాళ్ళు ఎన్ఫోర్స్ చేసేస్తారు. దీనికి ఆబ్జెక్టివ్ అదే ఒకటే ఉంది. స్టంట్ చేసి ఒక ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసి వేరే పబ్లిక్కి ఇబ్బంది పెట్టి ఫుట్పాత్లో ఉన్న పర్సన్స్కి, రోడ్ మీద పెడెస్ట్రియన్స్ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఎవరు చేస్తారు వాళ్ళు మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తే అప్పుడు వెహికల్ సీజ్ అవుతుంది, కేసు ఉంటుంది. కేసు మళ్ళీ ఛార్జ్షీట్ చేసి మేము కోర్టుకి పంపిస్తాము. మళ్ళీ వెహికల్కి రిలీజ్ ఏం ప్రొసీజర్ ఉంది అది చట్టం ప్రకారంగా మేము ఫాలో చేస్తాము. మన ఒకటే రిక్వెస్ట్ ఉంది ఫ్రమ్ ద ప్రెస్, ఫ్రమ్ ఆల్ ద పబ్లిక్, ప్లీజ్ కోఆపరేట్. మన ఒకటే ఆబ్జెక్టివ్ ఉంది ఏరియాకి సేఫ్గా పెట్టడానికి. అక్కడే పని చేసిన వాళ్ళు, అక్కడే వచ్చిన యూత్ అందరు ఆ ఏరియాకి సేఫ్గా కనిపించాలి. రాత్రి వాకింగ్ చేయడానికి, అక్కడే తిరగడానికి సేఫ్గా ఈ ఏరియా కనిపించాలి. అదే మన సైబరాబాద్ పోలీస్ది ఉద్దేశం. పోలీస్ కూడా ఉంది, మేము కూడా చూస్తాము అన్ని ఇన్స్టా ఐడీస్. అదే ఇన్స్టా ఐడీస్ నుంచి మళ్ళీ అది ప్రూఫ్ మన కోసమే ఉంటుంది. అదే ప్రూఫ్ కోర్టులో పెట్టి మేము మళ్ళీ ఇది ఛార్జ్షీట్ చేస్తాము. అండ్ బండి కూడా సీజ్ అవుతుంది. సో అందుకే జస్ట్ పబ్లిక్కి అదే మన రిక్వెస్ట్ ఉంది, బీ సేఫ్ ఆన్ రోడ్స్, సేఫ్గా డ్రైవింగ్ చేయాలి. నాకాబందీ జరిగినప్పుడు యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ మీకు ఆపిస్తే ఖచ్చితంగా ఆగాలి. వాళ్ళు డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, పెండింగ్ చలాన్స్ చెక్ చేస్తారు, డీటెయిల్స్ చెక్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. కానీ అది ఫాలో చేయాలి. అదే ఇలాగా మ్యాటర్స్లో బికాజ్ ఇది ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ ఉంది, మేము బండి సీజ్ చేశాము యాజ్ క్రైమ్ ప్రాపర్టీ. అదే కోర్టులో డిపాజిట్ అవుతుంది. అండ్ డిపాజిట్ తర్వాత మళ్ళీ దీనికి రిలీజ్కి ఏం ప్రొసీజర్ ఉంది అది ఎవరు ఓనర్స్ ఉన్నారు, ఎవరు డ్రైవింగ్ చేశారు వాళ్ళకి మేము 35(3) నోటీస్ ఇస్తాము. అండ్ నార్మల్ ఎఫ్ఐఆర్ లాగా ఇది ప్రొసీడ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పటి నుంచి మేము డ్రోన్స్ కూడా సరిగ్గా యూజ్ చేస్తాము. సో దాట్ ఇప్పుడు కొన్ని రోజు ముందు జరిగిన విషయంలో ఒక బండి ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసింది. కానీ దీనికి ఇప్పుడు ప్రెస్లో ఏం వచ్చింది, ఓన్లీ ఇది ఆ బండికి
పట్టుకొని తర్వాత ఏం జరిగింది. కానీ ఆ బండిది 15-20 మినిట్స్ నుంచి బిహేవియర్ ఎలా ఉంది రోడ్ మీద, ఎంత ర్యాష్గా వాళ్ళు డ్రైవ్ చేశారు, ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారు, జామ్ క్రియేట్ చేశారు, అది బయటికి రాలేదు. అందుకే ఇప్పటి నుంచి మేము అన్ని డ్రోన్స్ యూజ్ చేసి అన్ని ఫీడ్ మానిటర్ చేస్తాము. అండ్ ఏమీ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఆ ఫీడ్ కూడా పబ్లిక్కి రిలీజ్ అవుతుంది. ఓన్లీ మీ నమ్మకం మనకు కావాలి. పోలీస్ మీ సేఫ్టీ కోసం ఉంది, మీ భద్రత కోసం ఉంది. అదే నమ్మకం మన మీద పెట్టండి. మన పోలీస్ 24 hours మేము మీకోసమే ఉన్నాము. అండ్ ఈ ప్రెస్ మీట్ నుంచి అదే మన ఆబ్జెక్టివ్ ఉంది, దట్ ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేసిన బండి అన్నీ ఇప్పటి నుంచి సీజింగ్ అవుతుంది. నో పార్కింగ్లో పార్క్ అయిన వెహికల్ టో అవుతుంది. అండ్ మళ్ళీ దీనికి చట్టం ప్రకారంగా ఎలా ప్రొసీజర్ ఉంది అదే ఉంటుంది. ఇంకోటి చాలామందిది ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళు వెహికల్ ఆపి ఫోర్సిబుల్గా చలాన్ రియలైజ్ చేసేస్తారు. దీనికి ఇష్యూ ఏముంది, ఒక బండి మీద 5 చలాన్స్ ఉంటే, పెండింగ్ చలాన్స్ ఉంటే, అప్పుడు అతని దగ్గర 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, వాలంటరీగా ఈ చలాన్ యాప్ మీద చలాన్ పే చేయాలి. లేకపోతే వాళ్ళు అది అగ్రీ చేయకపోతే అప్పుడు మేము మళ్ళీ కోర్టులో పెడతాము. అండ్ మళ్ళీ కోర్టులో ఏం ప్రొసీజర్ ఉంది, కోర్టు దగ్గర పోవాలి, కోర్టు దగ్గర ఫైన్ పే చేయాలి, 50% డిపాజిట్ పే చేయాలి. అది మళ్ళీ కస్టమర్ అంటే ఏం క్లయింట్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు మీద బాధ్యత వస్తుంది ఇది అన్నీ ఫాలో చేయడానికి. అందుకే ఇప్పటి నుంచి మేము అన్నీ SOP లాగా మన నుంచి ఎవరైనా ఫోర్సిబుల్గా మేము రియలైజ్ చేయము, కానీ మేము చెప్తాము. మీ దగ్గర 2 సమాధానం ఉంది. నెంబర్ 1, ఇప్పుడు ఈ చలాన్ యాప్ నుంచి మీరు పే చేయండి, లేకపోతే ఆ డ్రైవర్ డీటెయిల్స్ తీసుకొని, బండి డీటెయిల్స్ తీసుకొని మేము కోర్టులో ఫైల్ చేస్తాము. ఏనా? సో అదే మన సైడ్ నుంచి. ఇంకా ఎనీథింగ్? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుశీలిమ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రజలకు వరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు 13 విడతల్లో 9,766 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2,198 మందికి విజయవంతంగా శస్త్రచికిత్సలు చేయించగా 4,227 మందికి కళ్లజోడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు మర్రిగూడ మండల కేంద్రంలో 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లాలో మద్యం లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడ్డంతో రోడ్డుపై లిక్కర్ సీసాలు చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, ప్రయాణికులు మద్యం సీసాల కోసం ఎగబడి తీసుకెళ్లారు. కొందరు పెట్టెలతో, మరికొందరు లుంగీలు, టబలతో సీసాలు నింపుకుని వెళ్లిపోగా మహిళలు కూడా ఈ హడావుడిలో పాల్గొన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన 60 తులాల బంగారం తోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో నేపాలీ కార్మికుల ముఠా పథకం ప్రకారం ఇంట్లో ప్రవేశించి దంపతులను మత్తుమందించి బంధించి భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 6 ప్రత్యేక బృందాల దర్యాప్తుతో 8 మంది నిందితులను అరెస్ట్ చేసి దోచుకున్న బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని మల్కాజ్గిరి సిపి బి సుమతి అభినందించి నగదు బహుమతులు అందజేశారు. నీనా అలియాస్ మమతా ఉందో మొయినాబాద్ లిమిట్స్లో 2023లో ఈవిడ సిమిలర్ అఫెన్స్ అంటే సేమ్ 7 మంది గ్యాంగ్తో కలిసి అప్పుడు కూడా ఒక ఫామ్ హౌస్లో నివసిస్తున్న వాళ్ళపైన డెకాయిటీ చేశారు. దాంట్లో కూడా ఆమె మీద నోటీస్ సర్వ్ చేయబడింది. అంటే ఎక్కడైతే ఆమె వెళ్ళి ఉందో, నేపాల్లో ఎక్కడ ప్రదేశంలో ఉందో, మనకు కేవలం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆమెనే ఈ అఫెన్స్ ఇంకా చేసిందని తెలియడం ఒక మంచి లీడ్ దొరికిందని. సో టెక్నికల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్లో ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా దీని ద్వారా మాకు తెలుస్తుంది. కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రేమ్ బహాదూర్ అని ఉన్నాడు, తర్వాత కోమల్ అలియాస్ గజల్ అన్న పేరుతో నేత్రా చలోని అండ్ కోమల్ చలోని అండ్ రాజేష్ షా. ఈరోజు మనం రాజేష్ని అరెస్ట్ చేస్తున్నాము, ఎవరైతే మీనా భర్తగా ఉన్నారో. కోమల్ చలోనిని అరెస్ట్ చేస్తున్నాము ఆల్రెడీ, సబీనా. తర్వాత నేత్రా చలోని కూడా అరెస్ట్ చేస్తున్నాం. బంజారా హిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆమె సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భూదందాలను ఆధారాలతో సహా బయటపెడతానని అన్నారు. తెలంగాణ భూములు, వనరులు, అస్తిత్వాన్ని కాపాడేందుకే తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇంచు భూమి కూడా దోపిడీ గురికాకుండా కాపాడతామని, భూ అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని కవిత వెల్లడించారు. ఈరోజు మన రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలనలో పేదవారికి అన్యాయం చేస్తూ పెద్దవారికి మద్దతు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భూ దోపిడీ గురించి
తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రత్యేకించి 1,00,000 కోట్ల భూమిని, ప్రభుత్వ భూమిని అప్పనంగా పెద్దవాళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అప్పచెప్తా ఉందని చెప్పి నేను సాక్ష్యాధారాలతో సహా మీకు సీరియల్ వైజ్ చెప్తా ఉంటాను. అందులో ఒక చిన్న పాయ హైడ్రాని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దోపిడీ గురించి ఈరోజు చెప్పి తర్వాత కంటిన్యూస్గా ఈ యొక్క భూదందా ఎట్లా నడుస్తుంది, ఈ భూదందాని మరి ఈ భూదందాని ఏమైంది, ఈ భూదందాని ఎవరెవరు చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ విధంగా ఈ భూదందా వెనుక ఉన్నారనేటటువంటిది కంప్లీట్గా విత్ ప్రూఫ్స్ కూడా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. ఇంకొక మాట నేను చెప్పేది, ఇవాళ జరుగుతున్నటువంటి భూదందాను చూస్తూ ఊరుకునేటటువంటి వాళ్ళు ఇన్ని రోజులు, కానీ ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డదో, తెలంగాణ యొక్క వనరులను కాపాడడం, తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడడం, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడమే ప్రధాన ఎజెండాగా మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములను ఎంతకంటే అంతవరకు పోయి, అవసరమైతే భూ పోరాటాలు, అవసరం అనుకుంటే లీగల్గా సుప్రీంకోర్టు దాకా కూడా పోయి ఈ భూములను ప్రభుత్వ పెద్దల కొరల నుంచి ఖచ్చితంగా కాపాడి తెలంగాణ ముందు తరాల వాళ్ళ కోసం ఉంచుతాం. ఎందుకంటే ఇవాళ మీరు ఈ ప్రభుత్వ వైఖరి చూసినట్టయితే కంప్లీట్గా ఎక్కడ అప్పులు దొరుకుతలేవని చెప్పి ఉన్న భూములన్నింటినీ కూడా అమ్ముకుంటూ హెచ్ఎండిఏ లేఅవుట్ల కింద, అనేక లేఅవుట్ల కింద ఉన్న భూములన్నీ కూడా అమ్ముకుంటూ ఉన్నారు. ఇంకొక పక్క ఏం చేస్తున్నారు, నిన్న రాత్రి కూడా హైడ్రా పోయి మన కూకట్పల్లిలో మంజిరా మాల్ వెనకాల పేదల కాలనీలో అవి ఖాళీ చేయించి అవి కూడా అమ్ముదామనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అమ్ముకుంటూ పోతే మరి మన భవిష్యత్తు తెలంగాణ అవసరాల కోసం ఎట్లా అనేటటువంటి విషయాన్ని దయచేసి మనం గమనించాలి. కాబట్టి ఇట్లా భూములు అమ్మడానికి, అదేవిధంగా అప్పనంగా ప్రభుత్వ భూములు పెద్దలకు అప్పచెప్పడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాం. తెలంగాణ రక్షణ సమితి తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీ భూదందా అంతా కూడా బయట పెడతాం. మీరు ప్రభుత్వ భూమిని అప్పగించేటటువంటి పనులు దయచేసి మానుకోవాలి. మేము ఈ మధ్యలో ఆ శ్రీ ఆదిత్య అనే బిల్డింగ్ దగ్గర పోయి ధర్నా చేసినప్పుడు హైదరాబాద్లు ఉల్టా మా మీదనే దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత మేము సాక్ష్యాధారాలతో సహా తిప్పికొట్టినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ ఆదిత్యని అయితే వాళ్ళు టచ్ చేయలేదు. ఎందుకంటే దాని వెనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారికి ఇక్కడే కాదు ఇంకా అనేక చోట్ల కూడా ప్రభుత్వం సహకారం అందించింది. కాబట్టి ఆ శ్రీ ఆదిత్య అనేటటువంటి దానివైపు వెళ్ళలేదు. కానీ నేను మళ్ళీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు తక్షణమే హైడ్రా వెళ్ళి అక్కడ శ్రీ ఆదిత్య పనులు ఆపాలి. అది మూసీ మీద మరకలాగా ఉంది, హైదరాబాద్ మీద మరకలాగా ఉంది. మొత్తం రివర్ బెడ్లోనే ఆ ప్రాజెక్ట్ కడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆపాలి. ఇవి న్యూస్ 10 టుడే విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.